ఇది బైబిల్లో రియల్గా రాసుందా లేకపోతే ఏదో షోనా? ఇది చూపించినా కూడా కొంతమందికి డౌటే, ఏమో జరిగిందా, ఏమో ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు వీళ్ళని. మళ్ళీ అంటే విశ్వాసనండి, విశ్వాసి తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకుని నువ్వు విశ్వాసి ఎట్టవుతావు, పిశాచి అవుతావు. దానికే డౌటు. ఇంకా చెప్పాలంటే పిశాచులు కూడా నమ్ముతాయంట దేవుడిని. మనకంటే అయ్యే నయం అనిపిస్తుంది ఒక్కోసారి. దయ్యములు కూడా దేవుడున్నాడని నమ్మి వణుకుతున్నవి అని ఉంది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం యొక్క గొప్పతనం అది. నా దగ్గర ఉన్నది కొంచెమే, నా ప్రభు చేతికి ఇది ఇస్తే అవసరమైతే ఈ కొంచాన్నే ఉపయోగించి అందరి కడుపులో నింపే దమ్ము యేసయ్యకుందని నమ్మాడు. నీకున్నది కొంచెమే కావచ్చు, అది రవ్వంతే కావచ్చు, దాన్నే విస్తారం చేసి వాడుకుంటాడు నా యేసయ్య. ఆశీర్వదిస్తాడు నువ్వు విశ్వసించగలిగితే. నేను దేవుని పనికి వచ్చినప్పుడు ఇదే పాయింట్తో వచ్చాను. నాకేదో పెద్ద సబ్జెక్ట్ ఉంది, నేను పెద్ద జ్ఞానవంతుడిని, మంచి నైపుణ్యం కలిగిన వాడిని, అన్నీ పొందుకొని వచ్చాను అని నేను చెప్పలా. నా ప్రభువుని గురించి నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంలో నేను ఇతరులకు ప్రకటిస్తాను అని నడుంగట్టా. దేవుని ముందుకు వచ్చి అదే అడిగా. నా కళ్ళ ముందు నశించిపోతున్నారు, నేను చూస్తూ ఉండలేకపోతున్నా. నువ్వు నీ పనికి పిలుస్తున్నావు కనుక నేను కదులుతున్నా. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నవాడిని ఆశీర్వదించి వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపల్ని అందరి కడుపులో నింపడానికి వాడుకున్నట్టు నాకు నువ్వు ఇచ్చిన దానిలో నుండి నీ ముందుకు తెస్తున్నా. దీనిలో నుంచే నీ బిడ్డలందరికీ తృప్తి కలిగించు తండ్రి అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, చెప్పు గట్టిగా. నా దేవుడు నమ్మదగిన దేవుడు. చివరికి చూడండి, అందరి కడుపులు నింపి మిగిలిన మొక్కలన్నీ పోగు చేపిస్తే 12 గంపలు మిగిలినాయి అంట. 12 గంపలు. శేషం కూడా మిగిలిచ్చాడు మళ్ళీ చిన్నోడికి. వాడేం చేసుకుంటాడు 12 గంపలు? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మిగిలిన వాళ్ళ దగ్గర రొట్టెలు ఉండొచ్చు, చేపలు ఉండొచ్చు, 1 6 ఉండొచ్చు, కానీ ఎవ్వరూ విశ్వసించలా. అప్పటిదాకా విశ్వాసాన్ని కూర్చిన ప్రసంగం విన్నారు, కానీ ఎవరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన క్రియ చూపించలా. నేను ఒక మాట చెప్తున్నా, ఒకవేళ ఆ చిన్నోడు కూడా తేడనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఊహించండి రివర్స్లో. ఆ చిన్నోడు కూడా తేడు, వాడు కూడా అందరిలాగానే ఓ అబ్బాయి ఇంతమందికి ఎక్కడా అని ఆగాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది.